మందు సిగరెట్లు తాగితే ఆపేయండి, పోయేలా ఉన్నారు. తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాటు ఎంత దూరం తీసుకొని వస్తుందని నాకు తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు నాకొద్దు బృందా. హ్యాపీయా? చేసి తప్పు అని తెలిసేలోపే నేను ప్రేమించిన వాడు నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఎందుకు కార్తీక్ ఇంత చిన్న మ్యాటర్ని అంత లాగుతున్నావు? చిన్నదా? అసలు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని అటెన్షన్ ఇవ్వడమే పెద్ద తప్పు. అలాంటిది నువ్వు ఎక్స్ తో కలిసావే. నా దృష్టిలో ఇది పెద్ద క్రైమే. ఏయ్, క్రైమ్ అనకు కార్తీక్. ఇప్పుడు నేనేం చేశానని? అబద్ధాలు ఎందుకు చెప్పావే? అవునరా, అబద్ధం చెప్పాను. చెప్పాల్సి వచ్చింది, నీకోసమే కదా. ఇప్పుడు బాధపడుతున్నాను కదా, దాని సంగతి ఏంటి? ఇలా అవుతుందని నాకు తెలియదు కదరా. అసలు మీ అమ్మాయిలకున్న ప్రాబ్లమే ఇదే. ఇన్స్టెంట్ గా ప్రతి మ్యాటర్ని అబద్ధాలు చెప్పి కవర్ చేసేస్తారు. లాంగ్ టర్మ్ లో అదే ప్రాబ్లం మళ్ళీ వస్తే ఎందుకురా పాత విషయాలను తీసుకెళ్తున్నావు అని చెప్పి మమ్మల్ని టాక్సిక్ గా చేసేస్తారు మీరు, అంతే కదా? అవునరా, ఇప్పుడు టాక్సిక్ గానే బిహేవ్ చేస్తున్నావు. నేను టాక్సిక్ గా బిహేవ్ చేస్తానా? అసలు నేను టాక్సిక్ గా మారడానికి కారణమే నువ్వే. అసలు అబ్బాయిలు టాక్సిక్ గా మారడానికి కారణమే అమ్మాయిలు. అంటే ఇప్పుడు అంతా చేసింది నేనే అంటావా? నువ్వే చేసావు. ఓహో, నువ్వేం చేయలేదా? నేనేం చేయలేదు. నేనేం చేశాను? నువ్వేం చేసావో నీకు బాగా తెలుసు. దానికి కారణం కూడా నువ్వే. అన్నిటికీ రీజన్ నేనే అంటావు. నువ్వే. ఇప్పుడు ఎందుకు కార్తీక్ ఇంత నార్మల్ విషయాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? నార్మల్ విషయమా? అసలు ఈ జనరేషన్ వాళ్ళకి బాగా అలవాటైపోయింది. చేసే ప్రతి లంగ పనులు చేసేసి దానికో ఇంగ్లీష్ లో పేరు పెట్టేసి బెంచింగ్, డిచ్చింగ్, గిచ్చింగ్ అని చెప్పి నార్మలైజ్ చేసేయాలి. ఇప్పుడు అవన్నీ నేను చేశానా? చేసే తప్పును ఒప్పుగా మార్చి మళ్ళీ తప్పు చేయడం అలవాటైపోయింది మీకు. ఇప్పుడు నేను ఏం చేశానురా? అబద్ధాలు చెప్పావు. అబద్ధమే కదా చెప్పాను. ఇన్సెక్యూరిటీస్ ఒక అబ్బాయికి స్టార్ట్ అయ్యింది ఇక్కడి నుంచే, ఈ అబద్ధాల వల్లే. వాడితో కలవద్దు, వీడితో కలవద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని అంటే అప్పుడు మేము టాక్సిక్ గర్ల్ అయిపోతాం. అప్పుడు నన్ను విక్టిమ్ చేసేస్తావు నువ్వు. అర్థమైందా? ఇప్పుడేంటి అబద్ధం చెప్పడం తప్ప? తప్పే. అబద్ధం చెప్పడమే తప్పు. అబద్ధాల వల్లే రిలేషన్షిప్స్ తెగిపోతాయి. నేను చెప్పేది వినురో. ఏం వినాలి? చెప్పు. చెప్పేసావా? వెళ్ళిపోతావా? వెళ్ళు అన్న, నీకు వెళ్ళిపోవడం అలవాటే కదా. నీతో ఎవరుంటారు? నిజంగానే వెళ్ళిపోతావా? కార్తీక్, ఇప్పుడు ఏంట్రా? నేను వాడితో మాట్లాడటం ప్రాబ్లమా లేదా నీకు అబద్ధం చెప్పడం ప్రాబ్లమా? నువ్వే డిసైడ్ చేసుకో క్యూటీ. ప్రతి దాన్ని క్షమిస్తాననుకోకు బృందా. పనిష్మెంట్ మస్ట్. సూర్య, ఇంక రెండు కాల్స్ మెసేజెస్ ఇలా కలవడం ఏది వద్దురా. నీ వల్ల నా రిలేషన్షిప్ లో ప్రాబ్లం అవుతుందిరా. హే, వాడి పెద్ద టాక్సిక్ గాడే. వాడు ఏదైనా కానీ నువ్వు మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వద్దు, అర్థమవుతుందా? బృందా, కార్తిక్ అది కాదురా. సరే కానీ నువ్వు మారో. కార్తీక్, కార్తీక్, అంతా నీ వల్లేరా. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు. వాడికి అసలే ఓవర్ థింకింగ్ ఎక్కువ. అంతా నీ వల్లే. చెప్పు, ఏం నీ గోలా? ఎందుకు దొబ్బేస్తున్నావు నన్ను? కార్తీక్, ఒక్కసారి నేను చెప్పేది విను. చెప్పు. ఏం చెప్తావు? అయినా నువ్వు చెప్పేది నేను వింటవేంటే? చెప్పు. ఒక్కసారి నేను చెప్పేది వినరా ప్లీజ్. బృందా, ఆగు. ఒక్కసారి వినరా. వద్దు కార్తీక్, ప్లీజ్. బృందా, వద్దు బృందా, నేను చెప్పేది విను. నువ్వు చేసిన తప్పు. వద్దు. కార్తీక్, కార్తీక్. నేను చెప్పేది విను. ప్రతిసారి నువ్వు అనుకునేది ఉండదు. కానీ ఇలా ఏదైనా జరిగితే కొంచెం స్పేస్ తీసుకొని ఆలోచించు. అంతేకాని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? అసలు నేను చెప్పేది వినవా? బృందా, నేను నిన్నెప్పుడు టైంపాస్ చేయలేదు. జెన్యూన్గా లవ్ చేశా. అర్థమైందా? కానీ నువ్వు ఇలా చేసేసరికి నేను తట్టుకోలేకపోయాను. అవునరా, నీలా ఎవడ లవ్ చేయలేడు. నీదే గొప్ప లవ్ బాబు. సరే బృందా, చెప్పు.
ఏం చెప్పాలనుకుంటున్నావు? సూర్య, కార్తిక్, నువ్వు అనుకున్నట్టు కాదు కార్తిక్. నేను చెప్పేది వినరా ప్లీజ్. ఇటు చూడు, నన్ను చూడరా. నువ్వు అనుకున్నట్టు నాకు కాదు. అర్థమైంది. ఆగు బృందా, ఆగు. వెళ్ళి వాడితో మాట్లాడుకో. హ్యాపీయా? అరే ఏంట్రా నీ బాధ? నీకు ఆల్రెడీ చెప్పా కదా కాల్ చేయకని. ఏ దానికోసం కాదే, మొన్న నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఆ కార్తిక్ గడిచిన బ్యాగ్ నా దగ్గర మర్చిపోయావు. బ్యాగ్ కోసం కాల్ చేసావా? ఇక్కడ నా లైఫే నాశనం అయిపోతుంది. ఛీ, వీడికి చెప్పినా అర్థం కాదు, వాడేమో అర్థం చేసుకోలేడు. ఛీ. అవునే, నేనంటే అంత ఇష్టం అంటావు కదా, ఒకవేళ నేను వదిలేస్తే ఏం చేస్తావు? కార్తీక్, పొరపాటును కూడా ఆ మాట నీ నోట రానివ్వద్దురా. కడదాకా కలిసి ఉంటావనే నమ్మకంతోనే నీ చేయి పట్టుకున్నా. ఐ లవ్ యూ వృందా. నన్ను ఎప్పటికీ వదిలేయవు కదా కార్తీక్. ఇలా చూడు వృందా, నా ప్రేమ నాకు దొరికాక నేను ఎందుకు వదిలేస్తా చెప్పు? ఐ లవ్ యూ. లవ్ యూ టూ కార్తీక్. అసలు ఏమైంది కార్తిక్? ఏదో తప్పు చేస్తాను అనిపిస్తుంది. మళ్ళీ నిన్ను వదిలేసి తన దగ్గరికి వెళ్ళటం నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు వృందా గురించే మాట్లాడుతున్నావా? అంత తప్పు తనేం చేసింది? అది కాదు, కాల్ లిఫ్ట్ చేయరా. అసలు ఏమైందిరా? మళ్ళీ మనిద్దరం మళ్ళీ రిలేషన్షిప్కి వద్దామా? నువ్వు చూసింది నిజం కాదురా, ప్లీజ్ రా, కాల్ లిఫ్ట్ చేయరా. తుప్పేస్తుంది. చెప్పు మళ్ళీ, నీకంటే ఎక్కువగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు నేనే మళ్ళీ తిరిగి వస్తున్నా. కార్తిక్, నువ్వు తన మీద కోపంతో ఇలా అంటున్నావా లేకపోతే నా మీద ప్రేమతో ఇలా అంటున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు. నన్ను వదిలేసినప్పుడు అంతే ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నావు, ఇప్పుడు తన్ను వదిలేయడానికి అంతే ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నావు. కరెక్ట్గా ఆలోచించుకో కార్తిక్. నాకు మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వాలని లేదు. కాల్ లిఫ్ట్ చేయడానికి ఏం రోగం? సారీ మళ్ళీ, నేను హర్ట్ చేసినందుకు. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంటే కుప్పదీసి దాని దగ్గర ఉన్నాడా? చెప్తా వీడి పని. నీ ప్రేమ మళ్ళీ నా దగ్గరికి వస్తుందని ఆనందపడాలో లేదా నాలానే ఇంకో అమ్మాయి మిగిలిపోతుందని బాధపడాలో తెలియట్లేదు. అయినా ప్రేమ అంటే స్వార్థమే కదా. నీ ప్రేమ నాకు దొరికినప్పుడు వేరే వాళ్ళ కోసం నాకెందుకు?
కార్తిక్ ఎక్కడా? బ్యాగ్లో ఉన్నాడు. బయటకు రమ్మన్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఇద్దరికి? చూడు మల్లీశ్వరి, నాకు నీతో గొడవ పడాలని లేదు. ప్లీజ్ దయచేసి నా కార్తిక్ని వదిలే. పాస్లో మీ ఇద్దరికి ఏమైందో నాకు అస్సలు తెలియదు. అసలు వాడు ఎందుకు నిన్ను వదిలేసాడో కూడా తెలీదు. ఒకవేళ వాడు నిన్ను కాంటాక్ట్ అయినా ప్లీజ్ నువ్వు మాత్రం వాడికి రెస్పాండ్ అవ్వద్దు. నువ్వెంత సఫర్ అయ్యావో దానికంటే ఎక్కువ నేను సఫర్ అవుతున్నా. ఇదంతా నాకు అవసరమా? చూడు బృందా, వాడు వెళ్ళిపోయినప్పుడు ఎందుకని నేను అడగలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాక కూడా ఎందుకని నేను అడగాలనుకోవట్లేదు. వాడు ఇన్ని డేస్ నీతో హ్యాపీగా ఉన్నాడు అని అనుకున్నాను, అందుకే వాడిని కాంటాక్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు వాడే తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అంటే నువ్వేం చేసుంటావో. హే ఏంటే రిక్వెస్ట్ చేస్తాను చీప్గా చూస్తున్నావా? అయినా నిన్ను కాదు వాడిని అనాలి. అయినా వాడే కరెక్ట్గా ఉంటే ఇప్పుడు నీతో మాట్లాడిపించుకోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. వాడి సంగతి పక్కన పెట్టు, నువ్వు కరెక్ట్గా ఉన్నావా? అదంతా నీకు అనవసరం మల్లీశ్వరి. మా మధ్య చాలా జరుగుతుంటాయి. నువ్వు వాడికి దూరంగా ఉండు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగే. ఒక్క నిమిషం బృందా. దీని దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఏంటి? కార్తిక్ అంత ఈజీగా వదిలేసే టైప్ కాదు, కానీ నిన్ను వదిలేసి నా దగ్గరకు వస్తున్నాడంటే సంథింగ్ ఇస్ దేర్. వాడు నీతో హ్యాపీగా ఉంటే ఓకే, కానీ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అంటే ఈసారి వాడు వదిలినా నేను వదలను. ఇంకెళ్ళు పని చూసుకో. ఛీ, ప్రతిసారి నువ్వు అనుకునేది ఉండదు, కానీ ఇలా ఏదైనా జరిగితే కొంచెం స్పేస్ తీసుకొని ఆలోచించు. అంతేకాని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? ఏమైంది కార్తిక్? కార్తిక్ ఏమైంది? ఏం లేదు. నీకు ఒక విషయం చెప్పాలి కార్తిక్. బృందా వచ్చి నన్ను కలిసింది. బృందా నిన్ను కలిసిందా? ఎందుకు? నీ గురించి మాట్లాడడానికే. ఎక్కడికి? నిన్నే రా చెప్తా. తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అంటే ఈసారి వాడు వదిలినా నేను వదలను. చెప్పేది విను కార్తిక్. బృందా, 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 బయటికి రావే. కార్తిక్ వెళ్ళిపోదాం. కార్తిక్ నువ్వు ఆగు. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. తన మీద అరిచే హక్కు ఎవరు ఇచ్చారు నీకు? అసలు నీతో మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇచ్చావురా? ఎప్పుడు చూడు మళ్ళీ అది అడిగింది, మళ్ళీ దగ్గరికి వెళ్తున్నా, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అందుకే మళ్ళీతోనే మాట్లాడా. అవునా? ఏం మాట్లాడావే? కార్తిక్ వద్దని చెప్తున్నా. నువ్వు ఆగు. ఏం మాట్లాడావు? నాతో మాట్లాడు. చెప్పు, నాకు ఏం మాట్లాడాలి చెప్పే. అన్నావుగా ఆలోచించుకొని చెప్పు అని. ఆలోచించుకుని చెప్తున్నా. చెప్పు, ఏం మాట్లాడాలి? మాట్లాడితేనే కదా కార్తిక్ ఇంత దూరం వచ్చింది. ఏయ్ నిన్ను. కార్తిక్ అమ్మ మహాతల్లి, చాలు. చెప్పాల్సిందంతా చెప్పావు కదా. ఇదే కదా నీకు కావాల్సింది. ఏయ్ నాతో మాట్లాడు. తన మీద అరుస్తున్నావు ఏంటి నువ్వు? ఇదే కావాలి కదా. అవును, నాకు కావాల్సింది ఇదే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నాకొద్దు బృందా, సరేనా? హ్యాపీయా? చూడు మల్లీశ్వరి, ప్లీజ్ దయచేసి నా కార్తిక్ని వదిలే. పాస్లో మీ ఇద్దరికి ఏమైందో నాకు అస్సలు తెలియదు. అసలు వాడు ఎందుకు నిన్ను వదిలేసాడో కూడా తెలియదు. నేను అప్పుడే చెప్పాను కదా, ఒక రోజు వస్తుంది ఇలా జరుగుతుంది అని. అది ఇదే. నువ్వెంత సఫర్ అయ్యావో దానికంటే ఎక్కువ నేను సఫర్ అవుతున్నా. వాడు వెళ్ళిపోయినప్పుడు ఎందుకని నేను అడగలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాక కూడా ఎందుకని నేను అడగాలనుకోవట్లేదు.
ప్రేమ అంటే ఇంతేనా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేసేదాకా వాళ్ళ ప్రేమ మనకి తెలియదు. తెలుసుకున్నప్పటికీ ఆ ప్రేమ మనతో ఉండదు. ఇదే నిజం. ఇప్పుడు నా ప్రేమ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఎలా ఆపాలో కూడా తెలియట్లేదు.